ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత కీలక తీర్పు అయితే సుప్రీంకోర్టు వెలువడించింది. ఈ తీర్పు వింటే ప్రతి పెన్షనర్ గర్వంగా అనిపించుకుంటారు. ఇక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెన్షన్ అనేది దయ్య కాదు, అది హక్కు అని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది. పెన్షన్ అనేది ప్రభుత్వం ఇష్టం లేదా అనుగ్రహం కాదు. ఒక ఉద్యోగి తన జీవితమంతా దేశానికి సేవలు అందించినందుకు అతనికి లభించే చట్టబద్ధమైన హక్కు. ఒక ఉద్యోగి నిబంధనల ప్రకారం పనిచేసి పదవి విరమణ పొందితే అతను పెన్షన్కు తప్పనిసరిగా అర్హుడు. దాన్ని నివారించడం ప్రభుత్వానికి హక్కు కాదు. ఇది ఉద్యోగి కృషికి లభించిన ప్రతిఫలం. ఇది సేవకు గౌరవ సూచకం. ఇది వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత. అలాగే సుప్రీంకోర్టు మరో కీలక అంశాన్ని తేల్చి చెప్పింది. జీతం పెరిగితే దానికి తగ్గట్టు పెన్షన్ కూడా పెరగాలి. అంటే ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ పిఆర్సీ జరిగినప్పుడు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ కూడా అదే శాతం పెరగాలి. ఇలా చేయడం వల్ల పెన్షనర్ల కొనుగోలు శక్తి ద్రవ్యోల్బణం వల్ల తగ్గిపోకుండా రక్షణ లభిస్తుంది. అలాగే పెన్షన్ కనీసం అసలు జీతంలో 50% ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అంటే ఒక ఉద్యోగి జీతం 40,000 అయితే అతని పెన్షన్ కనీసం 20,000 అయినా ఉండాలి. ఇది పెన్షనర్ గౌరవప్రదమైన జీవితం గడపడానికి అవసరమైన కనీస ఆర్థిక భద్రత. అలాగే ప్రభుత్వం పెన్షన్ చెల్లించడానికి డబ్బు లేదు అని చెప్పడం చట్టబద్ధంగా సరికాదు. పెన్షన్ చెల్లించడం ప్రభుత్వ బాధ్యత. అది ఉద్యోగుల సేవకు ప్రతిఫలం. దానిని ప్రభుత్వ ఖజానా భారమని వాదన చెప్పి నివారించకూడదు. ఇది ప్రతి పెన్షనర్ జీవనోపాధిని రక్షించే తీర్పు. అలాగే ప్రభుత్వ శాఖలు స్వయంగా సమస్యలను పరిష్కరించాలని, పెన్షనర్లు న్యాయస్థానాలకు వెళ్లకుండా వారి హక్కులు సకాలంలో అందాలని, ఇలా చేస్తే పెన్షనర్లకు మానసిక ప్రశాంతత లభిస్తుందని సుప్రీంకోర్టు వెలువరించింది. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ పెన్షన్ విలువ తగ్గకుండా సవరణలు తప్పనిసరి. దీనికోసమే డిఏ పెంపు ఉంటుంది. ఇది ఒక చట్టబద్ధమైన ఆర్థిక రక్షణ పద్ధతి. ఇక ఇటీవల కర్ణాటక హైకోర్టు ఒక అద్భుతమైన నిర్ణయం ఇచ్చింది. ఒక పెన్షనర్ తన లైఫ్ సర్టిఫికేట్, జీవిత ధృవీకరణ పత్రం సమయానికి ఇవ్వకపోతే బ్యాంకులు పెన్షన్ ఆపే ముందు ఆ పెన్షనర్ ఇంటికి వెళ్లి సమాచారం తీసుకోవాలని తీర్పిచ్చింది. ఒకవేళ బ్యాంకు పెన్షన్ నిలిపివేస్తే న్యాయస్థానం కేవలం పెన్షన్ చెల్లించడమే కాకుండా ₹1,00,000 జరిమానా లేదా 6% వడ్డీతో 2 వారాల్లో చెల్లించాలి. చెల్లించకపోతే వడ్డీని 18% పెంచాలని కూడా కోర్టు ఆదేశించింది. ఇది పెన్షనర్ల హక్కులకు బలమైన కవచం. ఈ తీర్పులు ఎందుకు చరిత్రకమంటే పెన్షనర్లకు చట్టబద్ధ రక్షణ లభించింది. ప్రభుత్వానికి స్పష్టమైన బాధ్యత నిర్ణయించబడింది. పెన్షన్ చెల్లింపులు సకాలంలో రావాలి. పెన్షన్ విలువ తగ్గకుండా సవరణలు రావాలి. బ్యాంకులు నిర్లక్ష్యం చేయలేవు. ఈ తీర్పులు పెన్షనర్లకు కొత్త ఆశలు, కొత్త గౌరవం, కొత్త భద్రతను ఇచ్చాయి. ప్రతి పెన్షనర్ తన హక్కులను తెలుసుకొని అవసరమైతే వాటిని వినియోగించుకోవాలి.